బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ మెగా టోర్నమెంట్ నిర్వహించబడును. ఈ టోర్నమెంట్ మొదటి బహుమతి 50,116 ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై జూలకంటి గౌతమ్ రెడ్డి గారు. రెండో బహుమతి 30,116 ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై జూలకంటి అక్కిరెడ్డి గారు. మూడో బహుమతి 20,116 ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై దుర్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారు, శ్రీ బోయా వెంకటరామరెడ్డి గారు. అలాగే జూలకంటి అక్కిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మదిగపు చిన్న వెంకటరామరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దుర్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాచర్ల పట్టణ అధ్యక్షులు శ్రీ దుర్గారావుని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గోగుల వెంకటరామరెడ్డి గారండి మంచికల్లు, ఆయన కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పొంగులూరు పుల్లయ్య గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మరి చాలామంది దాతలు నిర్వాహకులు ముందుకు వచ్చారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి కొన్ని ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్లో మనం మాచర్ల పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు. అంటే అవకాశం వస్తే మనం ఏమాత్రం తీసిపోమని చెప్పేసి మన మాచర్ల నియోజకవర్గ యూత్ ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి అన్ని విధాలుగా అన్ని క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో దానికి సమీపంలోనే మరొక స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా పూర్తవుతుందని చెప్పి అతి తొందరలోనే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఇండోర్ స్టేడియం ఉంది, దాన్ని కూడా సరి అయిన రీతిలో మరి వాడుకోలేకపోయారు. అక్కడ ఇప్పటికే ఏవైతే కొన్ని పరికరాలు మాయమవటం జరిగింది. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఒక యూత్ కమిటీని కూడా వేసి వారికి కూడా మరి పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఒప్పజెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. మాచర్ల నియోజకవర్గం గత దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిపోయి ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఈ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించాలనే ఒక ఆలోచనతో మాచర్ల పట్టణంలో ఒక పార్కు, అలాగే యూత్ కోసం ఒక స్టేడియం కూడా నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. అవి తొందరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరానికి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కల్పించమో అప్పుడు మన శరీరాలు రోగాల బారిన పడుతున్నాయనేది మరి గుర్తించి ఈరోజు రోడ్ల మీద పడి నడుస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్స్లో కూడా యువత అందరూ కూడా సెల్ ఫోన్లకు పరిమితం అవుతున్నారు. ఇది
ఒక పెద్ద ఎడిక్షన్. ఈ సెల్ ఫోన్ గేమ్స్కి మీ అందరూ కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, అట్లాగే టెన్నిస్ కానీ అన్ని విధాలుగా అన్ని విభాగాలు కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మేము కొన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, నిర్వాహకులకు మరి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎస్కేబిఆర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, అలాగే మీకు సహకరిస్తున్న విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఈ చక్కటి కార్యక్రమాన్ని మన గౌరవ చక్కటి రిబ్బన్ కటింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి అలాగే ఇరు టీములు, ఇరు జట్లు కూడా అటు ఇటు చక్కగా ఫాలో చేస్తూ ఆ రిబ్బన్ కటింగ్ అందరూ కూడా ఆదరవలసింది మనం చూస్తున్నాం. అందరూ కూడా ఆ చక్కటి కార్యక్రమం దగ్గర నుండి జాగ్రత్తగా పరివర్తించవలసిందిగా తల్లి సిబ్బందికి మనం చూస్తున్నాం. మొదటి బహుమతి 50,116 లక్ష్మీండ్ స్పాన్సర్ శ్రీ గేలపల్లి గౌతమ్ రెడ్డి గారు. రెండవ బహుమతి 30,116 లక్ష్మీండ్ స్పాన్సర్ శ్రీ గేలపల్లి అచ్చిరెడ్డి గారు. మూడవ బహుమతి 20,116 లక్ష్మీండ్ స్పాన్సర్ వస్తున్నారు. వెనకన్నా వెనక్కివ్వండి అన్న, అది వెనకన్నా సార్ దగ్గరికి ఒకసారి చూడండి. జరగన్నా మరీ చిన్నగా రావాయా ఎవరెవరు పేరు అట్లా నుంచో మీరు